చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న పొజిషన్లో పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం బోళ్ళన్ని కడిగి పక్కకు వారేసిపోయింది. ఆ పరిస్థితులకి వెళ్ళి ఇప్పటికెళ్ళి కొద్దిగా ఇప్పటికైతే అందరూ ఇంతకుముందు కాంగ్రెస్ లా కొన్ని గడబడలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ అడ్మినిస్ట్రేషన్ లా ప్రస్తుతానికి అయితే పరిపాలన బాగానే సాగుతుంది. కొద్దిగా ఉద్యోగాలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, ఇప్పుడు చూసుకుంటే మనకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా. మరి ప్రజల మాటల్లో వింటే బీఆర్ఎస్ ఎక్కువ వినిపిస్తుంది. లేదండి, బీఆర్ఎస్ కు అవకాశమే లేదు. దాని చరిత్ర ఒడిచిపోయింది, అయిపోయింది. ఎన్ని అరాచకాలు చేయాలి, ఎన్ని చేయాలో అన్ని చేసింది. బీఆర్ఎస్ లేదు. ఇది నేను ఏదో కాంగ్రెస్ అభిమాని అని కాదు, సో అండ్ బీఆర్ఎస్ శత్రువుని అని కాదు, ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడే మాట. నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం కాళేశ్వర ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఏమంటాడు, కేటీఆర్ మీకు అవగాహన లేదు, మా నాన్న కట్టింది హైలైట్. కేటీఆర్ మాట్లాడేది ఎవరన్నా సైన్స్ అండి. ఆయన మాట్లాడే విధానంలో, ఆయన పద్ధతిలో ఆయన ఏం మాట్లాడతాడు అనేది మీకు తెలుసు. ఆ మాటలలోనే ఎంత యాటిట్యూడ్ కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు, అది పొలిటికల్. రీసెంట్ గా కూడా కలెక్టర్లని, పోలీసులని ఆ విధంగా అరే తొరే వాడు వీడు అని మాట్లాడడం కరెక్ట్ అంటారు. ఎవరు మాట్లాడారు? కేటీఆర్. అది వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళనే వాడుకున్నారు. ఇప్పుడు కొద్దిగా వాళ్ళకు అదే అధికారులు కొద్దిగా నెగటివ్ చేసేసరికి వాళ్ళను వరేతురే. అంటే వాళ్ళకు ఆ మాత్రం రాజకీయ అవగాహన లేదు. మరి కొద్దిగా ప్రజలలో ఓర్పుగా ఉంటే ఇంకా 4 రోజుల తర్వాత మళ్ళీ మాకేమైనా కొంచెం సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా మొత్తం అధికారంలోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రారు, కానీ కొద్దిగా మళ్ళీ ప్రతిపక్షం, సరైన ప్రతిపక్షంలో ఉండగలుగుతారు మళ్ళీసారి. లేదు అరే ఓడే ఇరే అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే పోలీస్ డిపార్ట్మెంట్ను వాళ్ళు వాడుకున్నంత ఏ గవర్నమెంట్ కూడా వాడుకోలేదు ఇప్పటి వరకు ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాడుకున్నంత ఏ గవర్నమెంట్ కూడా వాడుకోలేదు.